అనంతపురంలో హనీ ట్రాప్ కలకలం రేపుతోంది. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులే టార్గెట్ గా 8 మందితో కూడిన ఒక ముఠా హనీ ట్రాప్ కు పాల్పడింది. ఈ ముఠాలో 5 మహిళలు ఉన్నారు. ముందుగా ఫోన్లో పరిచయం చేసుకుని ఇంటికి పిలిపించి ఆ తర్వాత బాధితుడిని బెదిరించి నోట్ గా ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. అనంతరం ఆ వీడియోలను కుటుంబ సభ్యులకు పంపుతామని, సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఓ బాధితుడి ఫిర్యాదుతో హనీ ట్రాప్ ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. హలో హలో మా మల్లేశ్వరా మాట్లాడేది? లేదండి. ఎవరు? లక్ష్మీనా? మీరెవరు? నేను గిరి సార్మా. సార్ చెప్పండి సార్. ఏం ఏం ఎందుకు మీరు గలాడపడుతున్నారు? సార్ నా తప్పైతే ఏమి లేదు సార్. నేను నా హస్బెండ్ ఇంట్లో గొడవ పడుకుంటున్నాం. హలో మీకు ఆమె చిన్ని గురించి మీకు తెలుసు, ఆమె ఇంటి దానికి కూడా సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. నేను నా భర్త ఇంట్లో గొడవ పడుకుంటున్నాం, ఫ్యామిలీ మ్యాటర్. మల్లేశ్వరి ఏం చేసినాడు, వాళ్ళ వదినే కదా అని చూతురా వదిన ఎట్లా చేస్తుందో ఈ పాప, ఆడ చేర్పించిండేది నువ్వే కదా చిన్ని అక్క దగ్గర, ఇట్లా చేస్తుందని చెప్పేసి వాళ్ళ వదిన ఫోన్ చేసుకున్నాడు సార్. తీసుకుని ఆయమ్మ మా ఇంటి కాడికి వచ్చినప్పుడు చిన్ని అక్క మా ఇంటి కాడ చూసింది ఆయమ్మని. చూసి మల్లేశ్వరు ఆగుడతలేదేం లేదు కదా మీ ఇంటి కాడికి. మళ్ళీ ఎందుకు సార్ అట్లా చేస్తుందా అక్క? అంత న్యూసెన్సా సార్? ఎవరు ఏం లేదు సార్. అన్ని బయట పీకుతాను, మన దవలా కేసు బయట పీకుతాను, అందరిని ఎత్తిస్తాను ఇంట్లో. ఎత్తియండి. హనీ ట్రాప్ ముఠా ఆగడాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. అనంతపురం జిల్లా కేంద్రంలో హనీ ట్రాప్ వ్యవహారం అలజడి రేపింది. సంపన్న వర్గాలు ఉద్యోగులను టార్గెట్ గా చేసుకుని గత కొన్ని నెలలుగా హనీ ట్రాప్ దిగుతున్నారు. అతి వయసుతో ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులతో పాటు రియల్టర్లు, ఇతర సంపన్న వర్గాలకు చెందిన వారిని టార్గెట్ గా చేసుకుని హనీ ట్రాప్ గ్యాంగ్ ఉద్యోగి దింపుతున్నారు. ఈ హనీ ట్రాప్ పాల్పడుతున్న గ్యాంగ్ తో ఏకంగా అనంతపురం పోలీసులు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం అనంతపురం పోలీస్ శాఖలో ఒకసారిగా కలకలం రేపుతుంది. ఏదైతే హనీ ట్రాప్ గ్యాంగ్ నుంచి వసూలుకు పాల్పడుతున్న పోలీసుల వివరాలను బయట పెట్టవద్దంటూ హనీ ట్రాప్ గ్యాంగ్ తో ఏకంగా పోలీసులు బేరసారాలు సాగించిన ఆడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. హనీ ట్రాప్ మహిళల మధ్య ఏదన్నా విభేదాలు ఉంటే మీలో మీరు కూర్చొని మాట్లాడుకోండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ పోలీసుల వ్యవహారాలను బయట పెట్టొద్దండి, పోలీసులకు మామూలు ఇచ్చిన వ్యవహారాలను కూడా బయట ఎవరికి చెప్పొద్దన్నట్టు పోలీసులు శాఖ సంబంధించిన కొంతమంది సిబ్బంది హనీ ట్రాప్ ముఠా సభ్యులతో సంభాషించిన ఆడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. హనీ ట్రాప్ వ్యవహారం వెనుక గత కొన్ని నెలలుగా అనంతపురం జిల్లా కేంద్రంగా చేసుకుని సంపన్న వర్గాలు, రియల్టర్లు, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ గా చేసుకుని హనీ ట్రాప్ పాల్పడుతున్న హనీ గ్యాంగ్ వెనుక 3 సీఏల ప్రమేయం ఉందంటూ కూడా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. పోలీసు ఉన్నతాధికారులు ఈ మేరకు విచారణలో కూడా ఈ 3 సీఏల వ్యవహారం ఉన్నట్టు కూడా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఇప్పటికే 2 సీఏలను కర్నూలు రేంజ్ డిఐజీకి అటాచ్ చేసినట్టు తెలుస్తుంది. 2 సీఏలను ఇప్పటికే విఆర్ పంపించారు. విఆర్ కు పంపించిన వాళ్ళు అనంతపురం 3 టౌన్ సిఐ రాజన్నాథ్ యాదవ్ తో పాటు రాప్తాడు సిఐ హర్ష ఉన్నట్లు కూడా పోలీసు అధికారుల నుంచి సమాచారం అందుతుంది. ఇప్పటికే ఈ 2 సీఐలను కూడా విఆర్ పంపినట్లు తెలుస్తుంది. మరో సీఐ అనంతపురం రూరల్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న మరో సీఐ ప్రమేయం కూడా ఉన్నట్టు కూడా పోలీసులు విచారణ తెలుస్తుంది. ఆ సీఐ పైన కూడా శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పోలీస్ శాఖలో హనీ ట్రాప్ వ్యవహారం అనంతపురం జిల్లాలో కలకలం రేపుతోంది. అమని. రైట్, థ్యాంక్ యూ సురేష్. ట్రాప్ అని చెప్పేసి కొంతమంది వాళ్ళ దగ్గర సొసైటీలో కొద్దిగా పేరున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళని ఎంచుకొని వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళని హనీ ట్రాప్ అని వాళ్ళని పిలిపించేసి వాళ్ళు ప్లాన్ ప్రకారము ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని నమ్మించి అతన్ని నమ్మించి రూమ్లో పోయిన తర్వాత న్యూడ్గా అతని ఫోటోలు, వీడియోలు తీసి అతను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటున్నట్టు కంప్లైంట్ అందింది. దాని మీద కేసు రిజిస్టర్ జరిగింది. ఇటువంటి వారు ఎవరైనా కానీ బాధితులు ఉంటే దయచేసి అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ కానీ, అనంతపురం డిఎస్పీ గారు కానీ